గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవొచ్చేసి కోరియాండర్ సీడ్స్ అండి. ఈ కోరియాండర్ సీడ్స్‌ని మన ఇంటి దగ్గర ఉండే చిన్న ప్లాస్టిక్ బకెట్‌లో వేస్తున్నాను. ఈ కోరియాండర్ అయితే నాకు పెంచడం చాలా కష్టంగా ఉందండి. మరైతే చాలామంది చాలా ఈజీగా పెంచేస్తూ ఉంటారు. మరి నాకేంటో తెలీదు గానీ 2 టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యానండి ఈ కోరియాండర్ గ్రో చేయడంలో. ఫస్ట్ టైం వేసినప్పుడు నాకు మొక్కలైతే మంచిగా గ్రోత్ వచ్చినాయి. బట్ అవి పిచ్చి మొక్కల్లాగా వచ్చేసాయండి. కోరియాండర్ లీవ్స్ లాగా లేవు. అవి పీకేసాను నేనింకా తర్వాత. ఇంకెందుకు అని చెప్పేసి ఒక 1 మంత్ దాకా వెయిట్ చేశాను గానీ, ఇంకా అస్సలది లీవ్స్ కూడా ఆ విధంగా రాలేదు. సెకండ్ టైమ్ కూడా మా ఫామ్‌లో వేశాను. అవస్సలు జర్మినేటే అవ్వలేదు. ఈ థర్డ్ టైమ్ అయినా సక్సెస్ అవుతానో లేదో నాకైతే తెలీదండి. బట్ నేనైతే ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తున్నాను. ఈ థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిందంటే నాకు ఈ కోరియాండర్ గ్రో చేయాలన్న ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం అన్నీ పోతాయేమో బహుశా. టైం ఈ కోరియాండర్ సీడ్స్ నేను వేసినప్పుడు ఏమనుకున్నానంటే, కొత్తిమీర రాగానే కొత్తిమీర పచ్చడి చేసేస్తాను, అందరికీ పంచేస్తాను చుట్టుపక్కల ఉన్నోళ్ళందరికీ అని చెప్పేసి అనుకున్నాను. బట్ నా ఆశలు అలానే ఉండిపోయాయి. నాకేమనిపిస్తుందంటే ఇంక దీన్ని పెంచడం మానేసి షాప్‌లో కొని తెచ్చుకొని పచ్చడి చేసేయడం మంచిదనిపిస్తుంది.